భార్య భర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు, ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం 2-3 సార్లు అయినా భార్యాభర్తల కలవడం సహజం. రాత్రిపూట కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, దీపారాధన చేయవచ్చా, స్నానం చేయకుండా బయటికి వెళ్ళవచ్చా, అలాగే బెడ్ షీట్లు కానీ మంచం పైన ఉన్న ఒక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా, కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా, అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన భార్య భర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు, కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడతారు. కొత్తగా పెళ్లైన భార్య భర్తలు కానీ ముందే పెళ్లైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్య పూజలు చేసుకోవాలి అనిపించినా పెళ్లైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన నా భార్య భర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు. అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు. రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తూ ఉంటారు. నిజానికి పూజ అనేది ఇంట్లో యజమాని చేయాలి. ఆయన ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది. కానీ ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చేయాలంటే తప్పకుండా తల స్నానం చేయాలా అనే డౌట్ ఉంటుంది. ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా, అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ, ముడుపు కట్టడం కానీ, పండుగ సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా అని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ, అలాగే కొంతమంది మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారం, శనివారాలు ఇలా ఒక్క వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఉపవాసం చేస్తారు కదా, అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తల స్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది. తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు. ఆడవాళ్లు పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతుంటారు. ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం. అందుకని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అని పండితులు చెబుతున్నారు. స్త్రీలు ప్రతిరోజు స్నానం అవగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తల స్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ, ఫోటోలు గాని తాకడం అసలు చేయకండి. దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతుని నమస్కరించుకుని పక్కకి వచ్చేసేయాలి. అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టతో క్లీన్ చేయాలనే సందేహం కూడా ఉంటది. దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్ గా ఉంటుంది, కొంతమందికి హాల్లో, మరి కొంతమందికి కిచెన్లో ఉంటుంది. అది కూడా ఈశాన్యం మూల ఉంటే చాలా మంచిది. బెడ్ రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోకూడదు. సపరేట్గా కిచెన్లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రమే తెలుసుకోండి, లేదా హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రమే క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు. లేదంటే దేవుడు మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడి వరకు నీట్గా క్లీన్ చేసుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మన స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా, లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని. భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే దానిని మైలు అంటారు. అందుకనే ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి. అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒకటే అవుతుంది. అందుకని స్నానం చేయకుండా అసలు అలా తిరగకూడదు. మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్ గా బాత్రూంకి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీటుగా తుడిచి క్లీన్ చేసుకోవాలి. మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ మ్యాట్స్ ని ముట్టుకుంటాం కదా అని కూడా అనిపించవచ్చు. మనం డోర్ మ్యాట్స్ ని ముట్టుకున్న పర్లేదు. స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్లు చల్లి అప్పుడు
చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు. వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది. ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే బెడ్ మీద ఉన్న బెడ్ షీట్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అంటే అలాంటి పరిస్థితుల్లో భార్య భర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్ షీట్ ని తప్పనిసరిగా క్లీన్ చేయాలనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్ షీట్ ని ఉతకనక్కర్లేదు. అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు. ఆ బెడ్ షీట్ ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టి వేరే ఉతికిన బెడ్ షీట్ ని బెడ్ పైన వేసుకోవాలి. అలాగే ఇంకొక విషయానికి ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు డ్రెస్ కూడా మార్చాలా అనే డౌట్ ఉండవచ్చు. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్య భర్తలు కలవడం అనేది అసలు చేయకూడదు. అది చాలా తప్పు. అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం, సరిగ్గా చదవకపోవడం, బాగా సతాయించడం, బాగా తగ్గిపోవడం, అలా అనారోగ్యాలు రావడం జరుగుతాయి. పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్య భర్తలు పిల్లలు పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అసలు చేయకూడదు. అలా చేస్తే పాపం కూడా. అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత, అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తల స్నానం చేసి మళ్ళీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్ షీట్స్ కానీ లేదా కాళ్లతో నడిచిన డోర్ మ్యాట్స్ కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసి, అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత తల స్నానం చేయొచ్చు. భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలా ఉండటం కానీ అసలు చేయకండి. అలాగే వంట చేయడం అనేది కూడా అసలు చేయకూడదు. అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి. అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం. బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళి స్నానం చేయాలి, లేదా బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగా ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. మాకు ఎలా ఉండాలో, ఏమి నియమాలు పాటించాలో తెలియట్లేదు. ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అలాంటి తెలియని వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాత ఆ రూమ్లో నుంచి బయటికి రావాలి. స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు, ఆ గదిలో నుంచి బయటికి రాకూడదు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో శుక్రవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏమీ కూడా అలా లేకుండా నీట్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇక సపరేట్గా రూమ్ ఉన్నవాళ్ళు ఉంటే పర్లేదు, అలా కాకుండా కంబైన్డ్గా ఉండి లేదా స్ట్రైట్ పోర్షన్లో ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఈ 3 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయనక్కర్లేదు, మామూలుగా వంటి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన పూజలు అప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ వచ్చే వీడియో కోసం